హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అనుక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తూ ముందుకైతే సాగుతుంది. ఇక బిగ్ బాస్ హౌస్లో టాస్కుల పర్వం కూడా మొదలైంది అని చెప్పవచ్చు. బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో భాగంగా చక్రవ్యూహం అనే టాస్క్ అయితే ఇచ్చాడు. ఇక ఈ చక్రవ్యూహం టాస్క్లో ఓనర్స్కి 10 గంటలు, టెనెంట్స్కి 12 గంటల సమయం అయితే కేటాయించడం జరిగింది. ఈ 10 గంటలు అలాగే 12 గంటల సమయం ఎవరి సమయం అయితే ముందుగా జీరోకి చేరుతుందో వారే ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో విజేతలుగా నిలిచి కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారు అని చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ వారి సమయాన్ని ఎక్కువగా తగ్గించుకోవడానికి మొదటి లెవెల్ ఆఫ్ ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మొదటి లెవెల్ టాస్క్లో బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ కాలచక్రం. అంటే ఈ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఒక కాలచక్రాన్ని రెడీ చేయడం అయితే జరిగింది. దానికి 10 హ్యాండిల్స్ అయితే పెట్టడం జరిగింది. ఇక ఈ టాస్క్లో ఇరు టీమ్స్ నుంచి 5 మంది పాల్గొనే ఛాన్స్ అయితే అవకాశాన్ని కల్పించాడు బిగ్ బాస్. దీంతో 5 మంది మాత్రమే టాస్క్ అయితే ఆడతారు. స్టార్ట్ బజర్తో మొదలై ఎండ్ బజర్ అయ్యేంత వరకు ఏ గ్రూప్ సభ్యులైతే ఎక్కువగా కాలచక్రాన్ని పట్టుకొని వదిలివేయకుండా అలాగే ఉంటారో వారే ఈ టాస్క్ విజేతలుగా నిలుస్తారు అని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ టాస్క్ విజేతలుగా నిలిచినటువంటి గ్రూప్ సభ్యుల యొక్క సమయం ఏకంగా 1 గంట పాటు తగ్గిపోతుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ టాస్క్లో భాగంగా కామనర్స్ అయితే ఇరగదీసేశారని చెప్పవచ్చు. ఈ టాస్క్లో కామనర్స్ సూపర్గా గేమ్ ఆడి ఈ కాలచక్రం టాస్క్ మొదటి లెవెల్ ఛాలెంజ్ని విన్నర్స్గా అయితే నిలిచారు. సో వీరి టైం కూడా 1 గంట తగ్గిపోయింది అని చెప్పవచ్చు. సో మొత్తంగా చక్రవ్యూహం టాస్క్లో ఫస్ట్ రౌండ్ అయినటువంటి కాలచక్రం రౌండ్లో గెలిచిన సూపర్ విక్టరీ కొట్టినటువంటి కామనర్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.